హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మీ హరినందన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన నిజామాబాద్ ప్రజలకైతే ఒక గుడ్ న్యూస్ చెప్పచ్చు. మన చిన్నపిల్లల కోసం ఇప్పుడు స్పెషల్గా గవర్నమెంట్ హాస్పిటల్, ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, దాని పెద్ద గేటు, మన ఫ్రంట్ గేట్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్లో, అంటే మన బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ నుండి మనం వస్తాం కదా, అక్కడ జ్యూస్ బండ్ ఉంటుంది, అక్కడ క్రిటికల్ కేర్ హాస్పిటల్ అని ఉంది. ఓన్లీ చిన్నపిల్లలకి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి ఏమన్నా అయినప్పుడు మన పేద ప్రజలు ఉంటారు కదా, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. మంచిగా వెళ్ళండి, సూపర్ ట్రీట్మెంట్ ఉందండి. వెయిట్ తక్కువ ఉన్న పిల్లలకు కూడా మంచిగా అడ్మిట్ చేసుకొని, మంచిగా 7 days 8 days అడ్మిట్ చేసుకొని, మంచిగా ఎట్లాంటి ఫుడ్ ఇవ్వాలనేది మనకు మంచిగా చెప్తారు. వాళ్ళు ఫుడ్ స్వయం ఇస్తున్నారు. మళ్ళీ మనం బాబుని పట్టుకొని ఉంటుంది కదా, ఉన్న వాళ్ళకు కూడా ఫుడ్ ఇస్తున్నారు మనకి. దాంతోపాటు మనీ కూడా ప్రొవైడ్ చేస్తారంట ఫ్రెండ్స్. ఇంకా దాంట్లో 2-3 weeks అవుతుంది. గైనిక్ విభాగం కూడా ఇప్పుడు ఆడైంది ఫ్రెండ్స్. ఓన్లీ దీంట్లో ప్రెగ్నెంట్ వాళ్ళు, చిన్నపిల్లలు మాత్రమే ఉంటారు. యాక్సిడెంట్ అయిన కేసులు, ఇట్లా చనిపోయిన కేసులు ఏం రావు దీంట్లో. ఓన్లీ చిన్నపిల్లలకే స్పెషల్. మళ్ళీ దాంట్లో డివైడ్ న్యూట్రిషన్, అంటే వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళ వార్డు వేరు ఉంది, మళ్ళీ ఎమర్జెన్సీ వార్డు వేరు ఉంది, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళది అది వేరే ఉందండి. మంచిగా ఒకసారి మీరు వెళ్ళండి ప్లీజ్. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ఓల్డ్ గవర్నమెంట్ దాంట్లోకి వెళ్తే ఫీవర్ ఉంది, కోల్డ్ ఉంది, కఫ్ ఉందని వెళ్తే మామూలుగా సిరప్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, మంచిగా చెక్ చేసి చూస్తున్నారు. ఏమైనా కొంచెం ఫీవర్ ఉన్నా ఏది ఉన్నా మంచిగా చెక్ చేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మంచిగా అడ్మిట్ చేసుకుంటున్నారు. మంచిగా ఉంది ఫ్రెండ్స్. మనకి ఇంకా ప్రైవేట్ హాస్పిటల్కి ఎలా ఉంది. అందుకే ఇది ఎప్పటి నుండి చెప్దాము, దీనిపైన వీడియో చేద్దామని అనుకుంటున్నా, కానీ కుదరట్లేదు. మంచి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది మనకు వెళ్ళగానే ఎంట్రీలో ఓపీ ఉంటుంది. తర్వాత మనకి ఫస్ట్ ఫ్లోర్లో మేడం వాళ్ళ విజిట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం అవి చూసేసుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తే వీళ్ళకి సిరప్స్ రాసిస్తారు, లేకుంటే అడ్మిట్ చేసుకుంటారు. వెయిట్ తక్కువ ఉన్న పిల్లలకు కూడా, హైట్కి తక్కువ వెయిట్ ఉన్నారా లేదు, పిల్లలు వెయిట్ తక్కువ ఉండడం కామన్ థింగ్. కానీ దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే, వెయిట్ తక్కువ ఉంటే ఫ్యూచర్లో బ్రెయిన్ అనేది డెవలప్ అవ్వదంట ఫ్రెండ్స్. అట్లా అని చాలామందిని ఇప్పుడు అంగన్వాడీలో కూడా చెప్తున్నారు స్పెషల్ బాలామృతం వస్తుంది. కానీ కొందరు పిల్లలకు బాలామృతం అనేది పడదు. మనం ఒకసారి అడ్మిట్ అయితే కూడా మనకు తెలుస్తుంది అన్నట్టు. మామూలుగా అక్కడైతే నేను అడ్మిట్ అయ్యాను, నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఏం లేదు, వాళ్ళు మిల్క్ ఇస్తున్నారు. మిల్క్లో కోకోనట్ యాడ్ చేస్తున్నారు, కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తుంది. నెయ్యిలో కానీ మిల్క్లో కానీ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని తాగాలంట. ఇప్పుడు కేరళ వాళ్ళు అంతే, కుకింగ్ మొత్తం పారాషూట్ ఆయిల్తోనే కదా, కోకోనట్ ఆయిల్తో కదా చేసేది. వాళ్ళు ఎంత గట్టిగా ఉంటారో అట్లా మొత్తం అది ఏదో ఒక 2 drops అట్లా వేసి దాంట్లో యాడ్ చేసి ఇవ్వాలి. మళ్ళీ అది డాక్టర్ అవ్వకమంటారు కదా, అది దొడ్డ అటుకులు మెత్తగా చేసి, మళ్ళీ రాగి జావా, దాంట్లో ఇంకా మెగ్నీషియం పౌడరు, సిరప్స్ కూడా మనం ఐరన్, కాల్షియం పిల్లలకు కంపల్సరీ ఇవ్వాలంట. దాంట్లో సిరప్స్ కూడా మనకు అక్కడ సిరప్స్ ఇస్తూ అట్లా చాలా ఎక్స్పీరియన్స్. అంటే నేను వెళ్ళాక అక్కడ ఒకసారి నేను అక్కడ అన్ని విషయాలు తెలుసుకున్నాక వీడియో చేద్దామని అనుకున్నాను. మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై ఫ్రెండ్స్.